ఆ సందర్భం గురించి మీరు చెప్తుంటేనే నాకు కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. ఆయన కవిగా ఎంత లోతుకెళ్ళి ఆ పదాలు రాయాలి. అవునవునవును. సో అందులో ప్రతి పాట ఆడముచ్చేవానండి. అన్ని పాటలు ఆయన రాశాడు. అంత అద్భుతమైనటువంటి పాటలు రాసిన ఆయన కూడా మాస్ సాంగ్స్ కూడా అంత అద్భుతంగా రాశాడు. సార్ నాకు బాగా గుర్తు, వారికి చాలా ఏజ్ అయిపోయింది. నేను అప్పటికి నాకు ఒక ఊహ వచ్చింది, సినిమా తెలుస్తుంది, సమాజం తెలుస్తుంది, చాలా ఏజ్ అయ్యింది ఆయనకి. ఆ ఏజ్ లో ఆయనకు ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు ఏదో సంథింగ్ ఏదో వస్తుంది, టీవీలో ప్రోగ్రామ్ వస్తుంది, అది తీసుకోవడానికి వస్తున్నారు. ఆయన రాసిన పాట ఏందో తెలుసా సార్? అవార్డు వచ్చింది ఏ పాటకో తెలుసా? వయస్సునమ్మి, కంట్రీ సినిమాలో వయస్సునమ్మి తాకెనమ్మి. ఆ ఏజ్ లో ఆయన ప్రయోగాలండి. తర్వాత ఒక సినిమాలో పాట రాస్తాడు, ఆకిస్తా ఒక్కిస్తా సున్నంతో పొక్కిస్తా రాస్తాడు. ఆ రైము తర్వాత ఆ థాట్ కూడా అలా ఉంటుంది. ఒకసారి ఈ వేటూరి సుందరరామూర్తి గారు, బాలు గారు, చక్రవర్తి గారు మంచి కాంబినేషన్ అది. వీళ్ళు బాలసుబ్రహ్మణ్యం గారు, చక్రవర్తి గారు ఏవో రేట్లు ఏవో పెంచారంట. ఇప్పుడు వాళ్ళకి మంచి మార్కెట్ వచ్చింది కదా, జనరల్గా రేట్లు పెంచుతారు. మరి వేటూరి సుందరరామూర్తి గారు రేట్లు ఈయన కూడా పెంచాలి కదా, ఈయనేమో డబ్బుల విషయంలో అమాయకుడు, ఆ విషయం తెలియదు ఈయనకి. తర్వాత ఒక సాంగ్ రికార్డింగ్ అవుతుంది. సాంగ్ రికార్డింగ్ అవుతుంటే వాయిస్ రూమ్లో బాలసుబ్రహ్మణ్యుడు పాట ప్రాక్టీస్ చేస్తున్నాడు. వేటూరి సుందరరామూర్తి గారు ఇక్కడ కూర్చున్నాడు, ఆయన పక్క నేను కూర్చున్నా. గొంతు బాగలేదు, బాలసుబ్రహ్మణ్యుడు గొంతు బాగలేదు. ఆ పాట ఏంటి, ఎన్ని ముద్దులా సిన్నాడమ్మా ఎన్న ముద్దలా ఉన్నాడమ్మా అనేది ఆయన ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రాక్టీస్ చేస్తుంటే ఆయన గొంతు గరగరమంటుంది. ఈయనకి నచ్చలేదు పాట. తర్వాత వాళ్ళిద్దరు రెమ్యునరేషన్స్ పెంచుకున్నారు. ఈయన రెమ్యునరేషన్ సంగతికి ఎవరు పట్టించుకోలేదు. ఆ విధంగా ఆయన జోకులు, తర్వాత ఆయనతో ట్రావెలింగు చాలా అద్భుతంగా ఉంటుంది. మాతృదేవోభవలో అద్భుతమైనటువంటి పాటలు. అసలు ఒకనాటి పాటలు అసలు అది ఇంటే ఎప్పుడైనా ఏడుపు వచ్చేస్తుంది. వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి. వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి అని అంటాడు. ఏమి థాట్ అండి. తర్వాత అందులోనే రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే అంటాడు. రాలిపోయే పువ్వా నీకు రాగం ఎందుకు, వాలిపోయే పొద్దా నీకు. పొద్దు వాలిపోయేటప్పుడు కొంచెం ఎర్రగా రంగులు వస్తాయి, పొద్దు వాలిపోతుంది, వర్ణాలు నీకు రంగులు ఎందుకు. ఆ క్యారెక్టర్ సింపుల్ చేస్తా. ఈ పాటకి అవార్డు వచ్చింది ఆయనకి. తర్వాత కృష్ణదేవరాయలు జయంతి జరిపించమని గవర్నమెంట్కి సూచించాడు ఆయన. కృష్ణదేవరాయలు తెలుగు భాషకి అవును అష్టదిగ్గజాల కవుల్ని పోషించి తెలుగు భాషను బాగా పోషించాడు కదా ఆయన. అవునవును. కృష్ణదేవరాయలు జయంతి చేయమని గవర్నమెంట్కి సూచించాడు ఆయన. సో ఆ భాష మీద అంత గౌరవం, అంత ప్రేమ వేటూరి సుందరరామూర్తి గారికి. చాలా పాటలో చాలా అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఏంటంటే, ప్రతిఘటన సినిమాలో వేటూరి సుందరరామూర్తి గారు ఒక పాట రాశారు. ఆ పాట ఏంటంటే ఒక కవితలాగా, ఒక గేయంలాగా ఉంటుంది అది. ఆ పాట అక్కడ క్లాస్ రూమ్లో విజయశాంతిని బిలిటిల్ చేస్తూ బోర్డు మీద ఏవో అవాకులు చవాకులు రాస్తారు పిల్లలు. అప్పుడు క్లాస్ రూమ్లో పాట పాడుతుంది. ఆ పాటలో ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో అని ఎత్తుకుని ఒక చోట అంటాడు, మర్మస్థానం కాదు ఇది నీ జన్మస్థానం అంటాడు. గొప్ప ఎక్స్ప్రెషన్ అండి. ఈ పాట అంతా రాసిన తర్వాత రామోజీరావు గారికి ఇచ్చారంట. రామోజీరావు గారు, మీరు ఎడిటర్ కదా, నేను పాట ఎక్కువ రాసినట్టున్నాను, మీరు ఎడిట్ చేయండి అని ఇచ్చారంట. రామోజీరావు గారు చదివి, ఇందులో ఒక్క అక్షరం తీసేయడానికి వీల్లేదు, యాజ్ ఇట్ ఈస్గా ఉండాలి అని అన్నాడు. పాట లెంత్ ఎంత వచ్చినా పర్లేదు. తర్వాత ఆ పాట వస్తుంటే ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో అని ఆ ఎత్తుకోవటమే చాలా అద్భుతంగా ఉంటుంది.
క్లాస్ రూమ్లోనే సాంగ్ పిక్చరైజ్ చేశారండి. అది ఎంత అద్భుతంగా ఉందో. ఆ ఒక్క మాట, ఇప్పుడు మీరు అన్న ఒక్క మాట ఆ- ఒక్కసారిగా ఒళ్ళంతా అట్లా గూస్బంప్స్ డెఫినెట్గా అంత అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. తర్వాత సీతామహాలక్ష్మిలో చైల్డ్ ఆర్టిస్ట్ చేత పాట పాడించాడండి. సార్ ఆ పాట అలలు కదిలిన పాటే, ఆకు మెదిలిన పాటే, కలలు చెదిరిన పాటే, కలత చెందిన పాటే అని ఎంత లలితంగా రాశాడు ఆ చైల్డ్ ఆర్టిస్ట్కి. సీతామహాలక్ష్మి పాటలు కూడా అద్భుతమైన పాటలు. అవును. ఈ సీతామహాలక్ష్మి కథ చెప్తుంటే విశ్వనాథ్ గారు ఆ స్టోరీ మ్యూజిక్ సిటీలో కూర్చున్నాము, కథ చెప్తూ ఉంటే ఆ కథలో ఒక చోట కథ చెప్తూ వెళుతూ ఉంటే టక్కమని వేటూరి సుందరరామూర్తి గారు ఇక్కడ ఒక పాట పాడాలండి అని, సీతారు సింగారం మా లక్ష్మి బంగారం అని ఎత్తుకున్నాడు. ఇది పాట సార్ సినిమా మొత్తం మీద అది అనుకోకుండా వచ్చేసింది. అనుకోకుండా వచ్చేసరికి విశ్వనాథ్ గారు సంతోషంగా ఆ సాంగ్ అట్లా పెట్టారు. తర్వాత ఆ పాట రాశాడు, పెద్ద హిట్ ఆ సాంగ్ ఎలాగో సీతామహాలక్ష్మిలో.